చంద్రముఖి నువ్వనే గీడేం చేస్తున్నావు లంగా పైన గట్టి సిగ్గుశరంలే తానం చేస్తుంటే మీదకెళ్ళి తూకి ఏం చేస్తున్నావు నన్ను అడుగుతావు. వామ్మో నువ్వు తానం చేస్తున్నావులే పళ్ళు దొంకుంటున్నావు అనుకున్నాను. యాదగిరి నరసింహస్వామి నన్ను మాఫ్ చేయ. ఇది మంచిగుంది బావో. తానం చేస్తుంటే చూసాడదేమో నన్ను మాఫ్ చేయమని ఆయన అడుగుతావు. అమ్మతోడు నేనేం చూడలే. ఏం చూడలే? ఏం చూడలే. జడ చూడలే? అవు చూసినా. మేడ చూడలే? అవు చూసినా. అవు చూసినా నేనేం చూడలేదే. కండ్లు తెరు. తెరిస్తే నీ స్వరూపం కానొస్తుంది కదే. లే భూమి మీదకి వచ్చినది. చంద్రముఖి నేనంటే నీకు చాలా ఇష్టంలే. నాకెరక ఎల్క నాకెరక ఎల్క ఎల్కేంది బాబు? బొక్కలోకి వెళ్ళి ఎట్లా చూస్తుంది చూడు. తాగుడు లేపుతుంది. చంద్రముఖి ఎల్కేం చేస్తుంది బావా? మేతకొస్తే తెలుస్తుంది. ఎలుకకు భయపడతావు? నేను మన ఎర్ర బస్ ఎక్కేటోడు అనుకున్నావు. శనివారం నువ్వుకున్నా బావా. అవు మోసిన నాకేమియ్యవా? ఏం కావాలి? చుమ్మా ఎంగిలైతదే. ఇయ్యవా? ఇయ్యా. మోతి ఆ ఎలక పేరు మోతి. ఇయ్యకపోతివో మోతి వచ్చి నీ తోగిలి తోరుతుంది. అమ్మో గిద్దెక్కడ పంచాయితే బయట కుక్క లోపల ఎలక మెట్ల చిలక కండ్లు ముయ్యి. అరే బాగ్జా రే బాల్ రాజ్ బతుకుంటే బచ్చలాగుతున్నచ్చు బాగ్జా. బావా చుమ్మా ఆడపెడతావేందే? కొంచెం కొంచెం మీదకొస్తావా? డబ్బా అండి. పాపం లతమ్మ గారికి వాంతులు అవుతున్నాయంట కదండి. వాళ్ళ అమ్మగారు చెప్పారు. వాంతులా? బాబు ఆగేశారండి బాబు. చెప్పకూడదు అనుకుంటూనే చెప్పేశాను. చెప్పాను కానీ ఇదిగో బాటలమ్మ మీరు మాత్రం ఈ సంగతి ఎవరితోనూ చెప్పకండి. ఇదే కాదు ఇంతకు ముందు 2-3 సార్లు ఇలాగే ఇదై ఇదిగో ఇవన్నీ తిని చివరికి అదైందన్న సంగతి కూడా ఎవరితోనూ చెప్పకండి. ఆ చెవిలో పడేయండి. అదా సేమ్ డిట్టో. హాస్టల్ పరిగిపోతుంది. కుట్టి చప్పుడు కాకుండా ఇవన్నీ గదిలో పడేసి అలాగే అలాగే జస్ట్ నాకు అదే అయ్యి నా బ్రతుకు ఇలా అయింది. సేమ్ డిట్టో. అయ్యి బాబోయ్ ఒక్క గుట్ట కనపడితే కూనిలాగారు. ఎవరా కూనా? పదుడియా అక్కడ నా టవల్ ఉంది, కొంచెం తెచ్చి పెట్టుకోరు. చెప్పా లోపల లాలీపప్పా? ఏవే టవలు విన్నావా? విన్నా ఇక్కడ నిన్ను గుర్తుపట్టేవారు ఎవరు లేరులేవి. అలాగే బయటికి రా. ఇలా ఎలా వస్తానే ఆశయంగా. అవును గొంత ఎలా ఉందేంటి? రాత్రి ఫుల్ పటాసులే. పటాసా? అదే టపాసు కాల్చావు. ఒక పుట్టిపోయింది గొంతు. ఇదిగో లోపల గుబగుబలాడిపోతుంది బాస్. ఏం సబ్బు? తర్వాత నీకు ఇస్తాలే దుద్దుకుందు గాని. వెంకటలక్ష్మి హుసే వెంకటలక్ష్మి ఆ చీర విప్పేసి ఈ తుండగుడ్డ చుట్టుకుని బాత్రూమ్ లోకి దూరు. దేనికి? రాఘవుడికి వేడి నీళ్ళు పెట్టించానే. ముందు నువ్వు దూరి లోపలుండు. ఆ తర్వాత వాడిని నేను లోపలికి పంపుతా. పంపితే బాత్రూమ్ లో నిన్ను చూస్తాడే ఈ తుండు ముక్కతో. ఈ ముక్క కూడా లేకుండా గుళ్ళో చూసారా? గుళ్ళో చూడటానికి బాత్రూమ్ లో చూడటానికి బోల్డంత డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఉంటే పర్వాలేదు, తేడాలు రావుగా. నోరు మూసుకుని పద, అసలు టైం అవుతుంటారు. ఓపెనింగ్ బాగానే ఉంది. ఇది ఇప్పుడు దూరింది. నో నో టచింగ్ వరకే. సీ అండ్ ఎంజాయ్, దట్స్ ఆల్. ఏది ఇది ఎక్కడ తగలబడింది? ఇక్కడున్నా. ఇక్కడేం చేస్తున్నావు? నేను వెళ్ళేసరికి బాత్రూమ్ లో ఉంది. గొడవెందుకులే వచ్చేసా. సరేలే. ఇప్పుడు వాడు బాత్రూమ్ లో ఉన్నాడు. సరిగ్గా వాడు బయటకు వచ్చే టైంకి ఈసారి నువ్వు జారి వాడి మీద పడు. ఎలా? అయ్యో ఇది కూడా నేనే చెప్పాలా? ఇలా ఇవ్వు పద.
చూడు, ఇది అక్కడ పెట్టి దీని మీద కాలు వేసి జర్రన జారి వాడి మీద పడాలి. ఏది ఒక రిహార్సల్ అయ్యి. లాభం లేదే ముసలి, నన్ను బతిమాలుకో, నీ మనోరాలకి ట్రైనింగ్ ఇస్తా. తుప్పనాది అమ్మమ్మ, ఇప్పుడెళ్ళ నా బాత్రూమ్ లోకి. బాత్రూమ్ లో కాదు, చావిట్లోకి వెళ్ళి కుర్తొట్లో పెట్టు నీ తలకాయ్. డిఫరెన్స్ లో వస్తాయేమో. నిన్ను ఎక్కడ మీ మేనేజర్? ఏమిటమ్మా ఏమైంది? ఎగ్గైంది. అసలు మనిషి ఎక్కడ? ఏంటి ఇక్కడ దాక్కున్నావు? లే, బయటికి రా. రా, ఎత్తడైపోద్దంతే. ఏమిటమ్మా అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో ఆ పెద్ద మనిషిని అడగండి. ఏం జరిగింది సార్? గండు పిల్లలు అలా మిడిగుట్లు వేసుకుని చూస్తావే, ఏం చేసావో చెప్పు. నేనేం చేశాను? అర్ధరాత్రి నా బెడ్రూమ్ లోకి వచ్చి. ఏమిటి బెడ్రూమ్ లోకి వచ్చేసారా? ఆ తర్వాత ఏం చేశాడో అడగవయ్యా. ఆ తర్వాత ఏం చేశారు సార్? నా మంచం మీదకి వచ్చి కూర్చున్నాడు. ఆ. అందరితో ఆగితే పర్వాలేదా? ఆ. ఒంటి మీద ఇదిగో ఇక్కడేసాడయ్యా ఆ. చెయ్యి. నేను ఏముంటాడు, వయసులో ఉన్నాడు కదా. చెయ్యే కదా అని సరిపెట్టుకున్నాను అన్నయ్య గారు. అంతే, నటుక్కుని పెట్టేశాడు. ఈ బొగ్గ మీద ముద్దు. అవ్వా, ముద్ద పెట్టే ఉంటాడు, వయసులో ఉన్నాడు కదా. అన్నయ్య గారు, ఆ టైంలో గాని మా మామ రాకపోతే అది కూడా ఏది రేపు అది కూడా చేసేసేవాడు. చేసేసే ఉంటాడు, వయసులో ఉన్నాడు కదా. ఏయ్, ఏమిటి వాగుతున్నావు? నేను నీ బెడ్రూమ్ లోకి వచ్చి ముద్దెట్టానా? ఎప్పుడు? రాత్రి కళ్ళ. ఏంటి కల్లోనా? అదిగో చూసారా, కళ్ళలోనా అని ఎలా ఫీల్ అయిపోతున్నాడు. అంటే నిజంగా చేసేయాలనేగా ఇతని ఉద్దేశం. చెయ్యొచ్చయ్యా, తప్పులేదు, పెళ్లి కాని వాడైతే. కానీ పెళ్ళయ్యి నలుగురు బిడ్డల తండ్రి అయ్యి. అలాగైతే తప్పేనండి. నువ్వు ఊరుకోవయ్యా, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఆ? నీకు ఇంకా పెళ్లి కాలేదా? లేదు. కోత కిందకి దించండి, ఇంకోత దించండి. చాలా కోత పైకి లేపండి, ఇంకోత. ఆ అక్కడ సెంటర్ చేసేయండి. దండాలండి బాబు. ఏమిటి ఈ వేషం? రైతు బిడ్డను కదండి బాబు. నీకేం పని పట్టలేదా? ఎందుకు వచ్చావు? బ్యాంకీ పని మీద వచ్చానండి బాబు. కాగితం పెట్టుకుంటే తమ కాడ లోన్లు ఇస్తారట కదండి. అవును, ఇస్తాం. ఎవరికి కావాలి? ఏటి లోనా అండి? నాకేనండి. ఆయ్, ఎక్కువ వద్దండి, ఓ 2 లక్షలు ఇస్తే చాలండి. 2 లక్షలా? దేనికి? అయ్య బాబాయ్, ఇది చెప్పనండి, నాకు సిగ్గేస్తుందండి. అయితే నోరు మూసుకుని ఇంటికి వెళ్ళండి. అయ్య బాబాయ్, అయితే చెప్పేస్తానండి. చెప్పేయమంటారా అండి? ఆయ్, చెప్పేయండి. గేదెలు కొనుక్కుంటానికి పందుల్ని కొనుక్కుంటానికి లోన్లు ఇస్తారట కదండి. ఆ టైప్ లో నాకు కూడా ఇస్తే ఇస్తే ఓ మొగుండి కొనుక్కుంటానండి. మొగుండు కొనుక్కోడానికి లోను 2 లక్షలు? ఆయ్, మరి నాకు కాబోయే పెనిమిటికి బ్యాంక్ ఉద్యోగం కదండి. 3 ఏళ్ళు జీతం అండి. లక్షతే గాని రాడండి. ప్రతిమా లచ్చెట్టి కాలం ఉండి ఇల్లు కట్టి ఫ్యామిలీ చేసుకుంటారనండి. ఇదెక్కడ నాటికేసరా బాబు? ఇలా ఇది బ్యాంకు. పిచ్చి పిచ్చి వేషాలు వేయక వచ్చిన విషయం చెప్పు. ఏం లేదు పిల్లాడా, నువ్వు నాకు పిచ్చగా నచ్చేసి నా వయసు నీకు ఇచ్చేసావు. పైపిచ్చు డ్రీమ్స్ లో కూడా వచ్చి నా గుండెల్లో చిచ్చు పెట్టేశావు. కాబట్టి నీది నాకు ఇచ్చేయి, నాది నీకు ఇచ్చేస్తాను. అమ్మో, ఏంటి మనసు? అది ఇచ్చేసావు అనుకో, నువ్వు నేను సాంగ్ వేసుకొని శోభనం చేసేసుకొని తెగరిచ్చిపోదాం. ఏయ్, నువ్వు అర్జెంట్ గా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేదంటే శోభనం కాదు, సున్నం చేసేస్తాను. హ! ఏయ్, నువ్వు మర్యాదగా వెళ్తావా, గెంటించమంటావా? ఏంటి ఎంటిస్తావా? ఓయ్, మన సంగతి తెలియదు అనుకుంటాను. ఎత్తడైపోద్దంతే. ఏంటి ఏంటి? మనకు పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెడదాం? ఏయ్, ఈ షడప్ అని తీసుకురా. ఇలా మర్యాదగా చెప్పొచ్చు కదా, వెళ్తాం. వస్తా. అబ్బా, ఏమండి వదలండి, అన్నయ్య గారు వాళ్ళు చూస్తున్నారు. అబ్బా, మీకే చెప్పేది. వద్దండి, అందరూ మనల్ని చూస్తున్నారు. వదలండి. ఏమండి, చెప్తే వినిపించుకోరండి. వదలండి. అయ్యో, అబ్బా, అన్ని చివి పనులే. ఇదిగో, ఏమిటి పేలుతున్నా? 6 గంటలకు కలుసుకున్నావా? ఎక్కడా? నీకేం మర్చిపోయిందా? అప్పలరాజు గారు గడ్డి పెట్టి చాటునా? ఇదిగో నిన్ను అలాగే. ఆ, అన్నట్టు మల్లెపూలు తేవడం మర్చిపోకండి. ఏం లేదన్నయ్య గారు, వయసులో ఉన్నాం కదా, లవ్వింగ్ చేసేసుకుంటున్నాం. చేసుకోండి అమ్మా, చేసుకోండి, బాగా చేసుకోండి, చేసుకునే వయసు కదా. కూర్చోండి.
అమ్మో నిన్ను ఎత్తడి చేసినట్టు ఏంటి అరుపు? అయ్య బాబాయ్, ఈ మలయాళీ గిట్టపండి పైదేది కాకెత్తుకెళ్ళింది. నేను స్నానం చేస్తుంటే ఇక్కడే చెప్తాను. వెళ్ళు వెళ్ళు. అదిచ్చే వెళ్ళిపోతాను. ఏది నీ దగ్గరున్నది. నాది నీకివ్వడం ఏంటి? అది నీది కాదు, నాది. ఇదిగో నీ పద్ధతి ఏం బాలేదు. నాది నాకివ్వకుండా నా పద్ధతి బాగోలేదంటావా? ఓయ్, మర్యాదగా నాది నాకివ్వకపోతే ఇత్తడైపోద్ది. అరే నాది నీదంటావేంటి? ఏమిటి అది నీదా? ఒంగోని చూసుకో. అమ్మో, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఏమో నాకేం తెలుసు. ముందు నాది నాకు ఇచ్చే. ఉన్న పళ్ళంగా ఇమ్మంటే అమ్మో నేనేమను. ఇలా కేరళ టైప్ లో ఉండాలంటే నాకు సిగ్గేస్తుంది. నీ మొహానికి అది కూడా ఉందేంటి? ఏయ్, అబ్బా, ఊడిపోతే నువ్వు ఇస్తావా నన్ను తీసుకోమంటావా? ఏయ్, నీకెళ్ళిపోయింది.